హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అయితే అండి మా కార్తీక పౌర్ణమి రోజు నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఎలా చేసుకున్నానో మీరు కూడా చూడండి. అయితే ముందు రోజే నేను పెసరపప్పు ఒక 3, 4 గంటలు నైటే నానబెట్టానండి. నైట్ నానబెడితే మనము తొందరగా లెగుస్తాం కదా! 3, 3:30 కల్లా లెగుస్తాము తెల్లవారుజామున. అందుకు నైటే నానబెట్టేసా అనమాట. 10 నానబెట్టేసి ముందు రోజే ఆవు నెయ్యి ఈ విధంగా కరగబెట్టుకోవాలండి. వేడి నీళ్ళు కాగబెట్టేసి మరిగే టైంలో మనం వేరే గిన్నెలో నెయ్యి తీసుకోవాలా, ఆవు నెయ్యి అనమాట. తీసుకొని కరిగించిన తర్వాత 365 ఒత్తులు వేసి కలపాలండి. పలసగుంటేనే ఒత్తులు పీల్చుకుంటుంది నెయ్యి అనేది. ఇంకా గడ్డగా ఉన్నప్పుడు మనము పెట్టినా కూడా పీల్చుకోదన్నమాట. ఒత్తులు అనేవి ఎలగవు. అట్లాగే పువ్వొత్తులు కూడా కొన్ని వేసి పైకి కిందికి కలిపేసి నానబెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే తెల్లవారుజామున 3 o'clock లేచామండి. లేచి రెడీ అయ్యి ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. దేవుడికి ఇష్టమైన ప్రసాదం అండి వడపప్పు, బెల్లము, మళ్ళీ ఆవు పాలతో చేసిన చలిమిడి అనమాట. కార్తీక పౌర్ణమి రోజు చేయాలి ఆ విధంగా. మార్నింగే చేసుకోవాలండి చలిమిడి ప్రసాదము. ఈ విధంగా చేశాను అనమాట. పూజకు సంబంధించినవి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే ఆ 3 నుంచి 5 లోపల మనం చేసేసుకోవాలా పూజ. అట్లా ఆ విధంగా నేను ఈశాన్య మూల ఎక్కువ పెడతానండి. ఈ విధంగా శుక్రవారము పండగలప్పుడు పెడతా అనమాట. గిన్నెలో నీళ్ళు తీసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెట్టేసి ఈశాన్య మూలలో అలికేసి పసుపుతో అలకాలండి. అలికి కుంకుమ పెట్టేసి ముగ్గు వేయాలన్నమాట. వేసిన తర్వాత ఈ విధంగా నీళ్లు పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత నేను దేవుడి గుడి దగ్గరికి వచ్చానమాట. గుడి దగ్గర దేవుడికి సంబంధించిన అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలా. మనము తులసమ్మ దగ్గరేనండి, బయట గుడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. నేను తులసమ్మ దగ్గర చేసుకున్నా కాబట్టి తర్వాత దీపారాధన వెలిగించానండి. అంటే దీపారాధన వెలిగించే ముందు ఒత్తులు నూనె పోసేసి ఫస్ట్ ఆవు నెయ్యి వేసానండి. వేసిన తర్వాత 2 ఒత్తులు, ఒక దీపారాధనకి ఇంకో దీపారాధనకి 2 ఒత్తులు, ఆ విధంగా 2 వేయాలా. వేసిన తర్వాత ఇంకా అగరబత్తీలతో వెలిగించాలండి. ఎప్పుడైనా వెలిగించిన తర్వాత ధూపం ఇవ్వాలన్నమాట. దేవుడికి ధూపం ఇచ్చిన తర్వాత పసుపు, కుంకుమ దీపారాధనకి పెట్టాలన్నమాట. పసుపు, కుంకుమ 5 కొనలు ఉంటాయి కదా, 5 కొనలలో పెట్టాలా దీపారాధనకి. మళ్ళీ ఏమో పూలు కూడా ఖచ్చితంగా పెట్టాలా దీపారాధన. పూలు, అక్షింతలు ఈ విధంగా పెట్టేసిన తర్వాత పెసరపప్పు, బెల్లం అండి, ఆవు పాలతో చేసిన బెల్లము, బియ్యపిండి కలిపిన చలిమిడి అనమాట. ఆ విధంగా పెట్టేసి తర్వాత దేవుడికి హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చిన 3 సార్లు ఇచ్చాను హారతి. తర్వాత నేను కూడా హారతి 3 సార్లు తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రసాదం పెట్టా కదా దేవుడికి. ఆ ప్రసాదం కూడా ఆయనకి ఇష్టమైనది ఆవు పాలతో చేసిన చలిమిడను, పెసరపప్పు, బెల్లం ఉంది కదండి. 3 సార్లు నీళ్ళు చల్లేసి చేత్తో ఆరగించాలండి. ఆ విధంగా 3 సార్లు ఆరగించాలి అందరికీ. ఆరగించిన ఈ విధంగా ఇంట్లో పూజ అయిందండి. ఇంట్లో పూజ అయ్యాక బయట తులసమ్మ దగ్గరికి వచ్చానండి. మనము తులసమ్మ దగ్గర కదా 365 ఒత్తులు వెలిగిస్తున్నది. వెలిగించే ముందు తులసమ్మకి ముగ్గేయాలన్నమాట. చుట్టూ ముగ్గేసేసి పూలతో అలంకరించేయాలండి. అలంకరించిన తర్వాత పసుపు, కుంకుమ ముగ్గు పైన కూడా వేయాలన్నమాట. వేసిన తర్వాత ఫస్ట్ దీపారాధన వెలిగించాలా. 2 ఒత్తులు వేసేసి దీపారాధన ఆవు నెయ్యితో మళ్ళీ అగరబత్తితో వెలిగించేసి మళ్ళీ పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పువ్వు పెట్టాలండి. తర్వాత గౌరమ్మనే రెడీ చేయాలా. అరటి దప్పుల్లో రెడీ చేయాలండి గౌరమ్మని. ఆ విధంగా అరటి దప్పులు లేకపోతే కొబ్బరి చిప్పలైనా చేయొచ్చు. మళ్ళీ బియ్యపిండి పాలు కలిపిన, బెల్లం కలిపిన పిండితో కూడా
దీపాలు చేయొచ్చు అనమాట. ఆ విధంగా నేను గౌరమ్మని రెడీ చేసేసి పూలు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టేసేసిన తర్వాత మేము 365 ఒత్తులు ఉన్నాయి కదండి, అరటి దొప్పలో వెలిగించానండి. 365 ఒత్తులు మంచిగా నెయ్యిలో నాని ఉన్నాయి కదా బాగా. మా వారిది 365 ఒత్తులండి, నావి 365 ఒత్తులు మా ఫ్యామిలీకి. మా పాప ఆల్రెడీగా ఇంకా గుడిలో పెట్టేసిందండి, ఇంకా నేను పెట్టలేదనమాట, తను పెట్టుకుంది కాబట్టి. మా వారు నేను అని మా ఫ్యామిలీ తరపున నేను పెడుతున్నాను అనమాట. అయితే ఆ ఒత్తుల పైన ఆర్తి కర్పూరాలు పెట్టాలండి, 2 కానీ 1 కానీ. పెట్టిన తర్వాత అగరబత్తితో వెలిగించాలా. ఆ విధంగా అయితే మళ్ళీ ఒత్తులు బాగా మంచిగా వెలుగుతాయి, ఇబ్బంది ఉండదనమాట. ఆ విధంగా తర్వాత 365 ఒత్తులు వెలిగించిన తర్వాత ఒత్తులకి నా పేరు చెప్పుకొని, అంటే మన పేరు చెప్పుకొని పూజ చేసుకోవాలన్నమాట. పద్మావతి నా పేరు కాబట్టి పద్మావతి పేరున ఏవైతే పెట్టామో 365 ఒత్తులు అక్కడ పసుపు కుంకుమ అక్షింతలు పూలు పెట్టేసి ఆ విధంగా పూజ చేసుకోవాలన్నమాట. ప్రసాదము చలిమిడి ఉంది కదండి, పెసరపప్పు బెల్లము, ఆ విధంగా 2 ప్రసాదాలు కూడా పెట్టేసి మనము దండం పెట్టుకోవాలన్నమాట. 365 ఒత్తులు మా వారి 365 ఒత్తులు కూడా నేనే చేశాను. ఇంకా వాళ్ళకి కుదరదు కదండి, ఎప్పుడంటే అప్పుడు చేయరు కదా, అందుకు నేనే చేసా. కానీ వాళ్ళ ఇంటికి యజమాని చేస్తే చాలా మంచిదన్నమాట. ఆ విధంగా చెయ్యొచ్చు వాళ్ళ ఇష్టమైతే. చుట్టుపక్కల ఎంత చీకటిగా ఉందో చూసారా, ఇంకా ఆ లైటు ఆ దీపారాధన కళ ఎంత కాంతివంతంగా ఉందో చూడండి. చాలా బాగుందన్నమాట. నాకు చాలా ఇష్టము ఇట్లాంటి. ఇప్పుడు 3 అయింది కాబట్టి చూడండి వెనక ఎంత బ్లాక్గా ఉందో. 365 ఒత్తులు తులసమ్మ దగ్గర వెలిగించిన తర్వాత అండి మనము వెనకటికి గోదావరి స్నానానికి వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు గోదావరి నదికి పసుపు కుంకుమలు వేసి అక్షంతలు వేసి పూలు వేసి దీపారాజన వదిలేసి వచ్చేవాళ్ళం అనమాట. అప్పట్లో వెనకటప్పుడు అదే పద్ధతిలో మనము తులసమ్మ దగ్గర చేస్తున్నాం కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు పోయాలా. నీళ్లు పోసిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు తర్వాత పూలు అన్నీ వేసేసిన తర్వాత కొంచెం పొడుగున్న అరటి దప్పులు అండి 5 పువ్వు ఒత్తులు పెట్టేసి వెలిగించాలన్నమాట. వెలిగించేసి మళ్ళీ గోదావరి నదిలో ఎలా వదిలేస్తామో ఆ విధంగా నీళ్ళల్లో వదిలేయాల. గిన్నెలో వదిలేసి కదిపియాలండి. ఇట్లా కదిపి 3 సార్లు కదిపిచ్చేస్తే ఇంకా గోదావరిలో నదిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. తర్వాత దండం పెట్టుకోవాలా. ఆ విధంగా చేసుకుంటున్నామండి. ఇంతకుముందు గోదావరి నదులలో వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు అందరూ ఇంట్లోనే చేసుకుంటున్నారు. అక్కడికి అందరూ సరదాగా వెళ్ళేవాళ్ళం అనమాట మన చిన్నప్పుడు అనేది. ఇప్పుడు తక్కువ ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఈ విధంగా నా కార్తీక పౌర్ణమి జరిగిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇష్టమూర్తికి ఇష్టమైంది కార్తీక మాసం అండి. కార్తీక పౌర్ణమి అందరూ చేసుకుంటారనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.